ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా సూపర్ హిట్ అయింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. కల్కి సినిమాలో ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని కూడా పట్టాలెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష విలన్ గా నటిస్తుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలో చూసాం. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్లో కనిపిస్తాడనో ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఈ సినిమా కోసం త్రిషను ఎంపిక చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. త్రిష కథానాయికగా కనిపించనుందట. అయితే ఆమె పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. మరోవైపు ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. హీరోతో పాటు విలన్ పాత్రలోనూ డార్లింగే కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విలన్ పాత్రలో నటించే ప్రభాస్ కు జోడీగా త్రిష కనిపించనుందట. గతంలో వీరిద్దరూ వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ 3 సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో మళ్ళీ ప్రభాస్ త్రిష జత కడితే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.